హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. టీజీపీఎస్సీ ఏదైతే ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో, సుప్రీం కోర్ట్ ఇక్కడ ఈ యొక్క కేసునైతే డిస్మిస్ చేయడం జరిగిందండి. ఎందుకు డిస్మిస్ చేసిందంటే, మరి ఇక్కడ బీటెక్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ 6 మంత్స్ 6 నెలలు ఏదైతే సెమిస్టర్ సంబంధించినటువంటి కంప్యూటర్ అయినా సరే, తర్వాత సైన్స్ సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో, వీళ్ళు కలిసి మరి ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పైన మరి ఇక్కడ కేసు వేయడం జరిగింది. కేసు ఎందుకు వేశారు అంటే, స్టాటిస్టిక్స్ అనేది ఒక సెమిస్టర్ ఉంటుంది. ఒక సెమిస్టర్ అంటే 6 మంత్స్‌లో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశం ఉన్నది కాబట్టి, 6 నెలలు ఉంది కాబట్టి, ఇక్కడ మాకు అర్హులుగా పరిగణించాలి అనేసి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, ఏదైతే నిపుణుల సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో, వాళ్ళు చేపట్టినటువంటి అంశం పైన మేము జోక్యం తీసుకోలేము. మాకు బాధగానే ఉంది కానీ, నిబంధనలను పక్కన పెట్టి నిపుణుల కమిటీ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము అనేసి సో, ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ అభ్యర్థుల కేసులో సుప్రీం కోర్ట్ ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో, 2018లో మరి ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపుగా 474 సంబంధించినటువంటి పోస్టులు. డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు ఒక పేపర్‌గా కనీసం ఏడాది పాటు 1 ఇయర్ పాటు చదివి ఉండాలని నిబంధన పెట్టడం జరిగింది. మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం ఈ పోస్టులకు పోటీ పడ్డారు. అయితే వారు 4 ఏళ్ల కోర్సులో కేవలం ఒక్క సెమిస్టర్ 6 మంత్స్ మాత్రమే ఇక్కడ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌ను చదివినట్లు సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ సమయంలో కమిషన్ గుర్తించి ఒక సెమిస్టర్ చదవడం ఒక పూర్తి విద్యా సంవత్సరానికి సమానం కాదంటూ ఇక్కడ నిపుణుల సంబంధించినటువంటి కమిటీ ఇక్కడ కొట్టివేయడం జరిగింది. అంటే విషయం ఏంటిదంటే, ఇక్కడ మనకు 6 మంత్స్ కాకుండా ఏదైతే 1 ఇయర్ కోర్సు 1 ఇయర్ ఉన్నదో, అంటే దాదాపుగా 2 సెమిస్టర్ ఉంటే మరియు అలాంటి అభ్యర్థులకు పరిగణించాలి అనేసి ఇక్కడ నిపుణుల కమిటీ కనీసం 1 ఇయర్ స్టాటిస్టిక్స్ చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చాము అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించినటువంటి అంశం గనుక చూసుకున్నట్లయితే, టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పును జగదీష్ సహా మరి 13 మంది 2026లో మే 8న తేదీన సుప్రీంకోర్టు సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఏపీలో టీజీపీఎస్సీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఉత్తమ ర్యాంకు సాధించిన ఉద్యోగాలు ఇవ్వలేదనేసి పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దామశేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. బీటెక్ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్ పాటు స్టాటిస్టిక్స్ చదివిన వారిని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాత పరీక్షల్లో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారనేసి గుర్తు చేశారు. ఉద్యోగానికి అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించిందని, చివరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం అనర్హులుగా తేల్చేసింది పేర్కొన్నారు. సెమిస్టర్ విధానంలో ఏడాది సిలబస్ 6 నెలలకే కుదించి బోధిస్తారనేసి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిన విషయం తెలిపిన విషయాన్ని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో అంగీకరించి తెలంగాణలో మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారనేసి పేర్కొన్నారు. అయితే ఈ అకాడమిక్ అంశాలకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయం అనేసి ధర్మాసనం తేల్చి చెప్పడం జరిగిందనమాట. వాస్తవానికి ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నాయో, ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశము మరి ఖచ్చితంగా 1 ఇయర్ ఏడాది పాటు ఖచ్చితంగా ఇక్కడ చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నటువంటి సమాచారం అండి. ఇన్ కేస్ ఆఫ్ మరి ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ అనేది మరి వచ్చేటటువంటి ఏదైతే 2026లో నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో, మరి ఒక 2, 3 డేస్‌లో వచ్చే కూడా అవకాశం ఉన్నది. అంటే ఇన్ని రోజులు ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో, క్లారిటీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్స్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. 100% ఈ యొక్క నోటిఫికేషన్స్ దాదాపుగా మరి 100 నుంచి 180 మధ్య ఖాళీలతో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఇక్కడ టీజీపీఎస్సీ సిద్ధంగా అవుతుందనేసి సమాచారం. ఏది ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది. నోటిఫికేషన్స్ ఏ క్షణంలో అయినా వచ్చే
అవకాశం ఉంది కాబట్టి, మీ ప్రిపరేషన్‌ను కొనసాగించండి. 100% రిక్రూట్‌మెంట్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి మనకు అప్డేట్ అండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ మాత్రము వచ్చే దిశగానే కనిపిస్తుంది కాబట్టి, మీ ప్రిపరేషన్‌ను కొనసాగించండి సార్.